అందరికీ నమస్కారం అండి. ఈరోజు కనుక చూసుకుంటే కృష్ణరాజు గారు అరెస్ట్ చేసి తీసుకురావడం, రిమాండ్ పెట్టడం జరిగింది. మేమైతే దీనికైతే మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని మేమైతే అనుకోవటం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు మహిళా లోకం మొత్తం సిగ్గుతో తలదించుకొని ఇళ్లల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి, అన్నిటికీ మించి మానసికంగా హత్య గావించబడినటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైన విషయం, వాళ్లల్లో కనీస పశ్చాత్తాప ధోరణి అనేది కనపడట్లేదు. వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత రాష్ట్రంలో విపరీతంగా మహిళా ఆగ్రహ జ్వాలలు రగులుతున్న వేళ కూడా వాళ్ల సలహాదారు, గత ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరించినటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చేసి వాళ్ల సాక్షి ఛానల్లో మళ్ళీ మహిళలను ఉద్దేశించి సంకర జాతి అని అన్నారు. సంకర జాతి అనే మాట ఎంత దారుణమైనటువంటి మాట. నేను ఇప్పుడు అడుగుతున్నాను, సంకర జాతి అనేది ఆయన నోటి నుండి వచ్చింది. వాస్తవానికి అమరావతి మహిళలు త్యాగమూర్తులు, చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు. ఇప్పటికి చెబుతున్నాను, అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని. మరీ చెప్తున్నాను, కాదు అని ఎవరైనా సరే కాలరాయాలన్నా వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు తప్ప అమరావతి అజరామరంగా నిలిచిపోతుంది. అది చూసి ఓర్చుకోలేక మీరు సంకర జాతి అని చెప్పి పోల్చారు, వేసలన్నారు. కానీ నేను అదే సజ్జల రామకృష్ణారెడ్డిని అడుగుతున్నాను, సంకర జాతి, మీరు సంకర జాతి అయితే ఇలాంటి మాటలు వస్తాయి అంతే తప్ప ఇక్కడ అమరావతి మహిళలు అజరామరంగా చరిత్రలో వాళ్ళ త్యాగాలు నిలిచిపోతున్నాయి. చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి వాళ్ళు అమరావతి మహిళలు. ఇదే అమరావతిలో పక్కన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చూసుకుంటే కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు. అక్కడ చూసుకుంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నారు. ఇంతమంది దేవతలు ఇక్కడ కొలువై ఉన్న ప్రాంతాన్ని, అమరావతిని నామకరణం చేస్తే సిగ్గు లజ్జ అన్నీ మర్చిపోయి వెచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా నోరుంది కదా అని చెప్పి మీడియా ముందుకొచ్చి నువ్వేమో సంకర తెగంటావు, వాడేమో వేసల రాజధాని అంటారు. మీ నాయకుడు భార్య, మీ నాయకుడు ఎక్కడున్నారు? మేము ఆ మాటలు అనలేము. మాకు ఒక సంస్కారం ఉంది. రైతు బిడ్డలం మేము. అన్నం పెట్టే రైతు బిడ్డలను పట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. కాబట్టి దీనికి తగిన వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టినంత మాత్రం మా సమస్య పోదు. వీళ్ళు అసలు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు? ఎప్పటికి కూడా వీళ్ళలో పశ్చాత్తాప ధోరణి కనపడలేదు అంటే రాష్ట్రంలో ఈ విధమైన కల్చర్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మీడియాలో మాట్లాడారు, రేపు సమాజంలో బయట మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు. ఒకప్పుడు RRR గారు ఏ నేరం చేయకపోయినా దేశద్రోహం కేసు పెట్టి లోపలేసి విచ్చలవిడిగా కాళ్ళు పగలగొట్టారు కదా. ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాం, మేము డీజీపీ గారిని కూడా అడుగుతున్నాము. ఇప్పుడేంటి, మా మహిళలకు రక్షణ ఏది? ఏ నేరం చేయని వాళ్ళకి దేశద్రోహం కేసులు వేశారు, మరి వీళ్ళకి ఏ విధమైన కేసులు వేస్తారు? వీళ్ళ మీద ఏ కేసులు బుక్ చేస్తారు? మేము ఒక్కటే అడుగుతున్నామండి, రాష్ట్ర ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది వీళ్ళ యొక్క వ్యాఖ్యలతో, వీళ్ళ యొక్క వీళ్ళు చేసేటువంటి విచ్చలవిడి పనులతో రాష్ట్ర ప్రతిష్ట, అమరావతి ప్రతిష్ట మాత్రమే కాదు, రాష్ట్ర ప్రతిష్ట దిగజారిపోతుంది. వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు పెంచి పోషించే దిశగా వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యాఖ్యలు, వీళ్ళ చేష్టలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాజంలో తిరగటానికి అనర్హులు. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉంచితే ఎర్రగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచండి, లేదంటే జైళ్లలో ఉంచండి, లేదంటే ఈ రాష్ట్రం నుండి తరిమేసే బాధ్యత మాకు అప్పచెప్పండి, మేము తరిమేస్తాము. అంతేగాని మహిళా లోకం తలదించుకునే విధంగా మాట్లాడే వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. వీళ్లపైన చర్యలు తీసుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే సాక్షి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలి. అప్పటి వరకు మేము విశ్రమించము. అది జరగని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష దిగడానికి మేము సిద్ధం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది, నీచమైనటువంటి, అంటే సభ్య సమాజంలో మానవ జన్మ ఎత్తిన ఏ ఒక్కడు కూడా మాట్లాడలేనటువంటి, నోటికి పలకటానికే అసహ్యకరంగా ఉండేటువంటి మాటలు మాట్లాడినటువంటి కృష్ణరాజు. కేవలం ఇది కృష్ణరాజు మాట్లాడినటువంటి మాటలు కాదు. ఒక అమరావతి మీద 2014 నుంచి అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. అది 2019, 2024 మధ్య పతాక స్థాయికి జరిగినాయి. అయినా కూడా మా యొక్క 1631 రోజుల పాటు శాంతియుతంగా చేసినటువంటి ఉద్యమం ద్వారా ప్రజలందరూ కదిలి దుర్మార్గులకు బుద్ధి చెబితే దానిని ఓర్చుకోలేనటువంటి వైసీపీ వారు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నూయులు, వారి కన్నుసన్నల్లో నడుస్తున్నటువంటి పత్రిక అయినటువంటి వారి శ్రీమతి గారు నడుపుతున్నటువంటి సాక్షి మీడియా ఛానల్ ద్వారా ఈరోజు అసభ్యకరమైనటువంటి కామెంట్లు, అంటే సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేసి ఎందరో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా ఎంతో మానసిక క్షోభ అనుభవించేటువంటి మాటలు చెప్పినటువంటి దుర్మార్గుడు ఈరోజు పోలీసులకు చిక్కడం జరిగింది. కస్టడీకి తీసుకొస్తే మేము ఒక్కటే మీ ద్వారా
మీ ద్వారా కృష్ణరాజుని హెచ్చరిస్తూ ఉన్నాం. నీలాంటి నీచులందరికీ ఒకవేళ పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మేనమేషాలు లెక్కించవచ్చు. న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. నువ్వు న్యాయస్థానాలను తప్పుదోవ పట్టించి ఏదన్నా బయటికి వచ్చినప్పటికీ కూడా కఠిన శిక్షలు కల్పించకపోతే ఆ దేవుడు నిన్ను ఊరక వదలడు. అమరావతి మహిళలు నిన్ను చూస్తూ ఊరుకోరు. నువ్వు అన్న మాట ప్రతి క్షణం మా గుండెల్ని పిండేస్తుంది. మహిళలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. తస్మాత్ జాగ్రత్త కృష్ణరాజు. నిన్ను అమరావతి ఉద్యమకారులు, అమరావతి మహిళలు తేలిగ్గా వదలరు. నువ్వు ఇప్పటికే నీ వల్ల నువ్వు చేసినటువంటి నికృష్ట చేష్టల వల్ల నీ కుటుంబం అంతా బాధపడతా ఉంది. నీ భార్య సిగ్గుతో తలదించుకుంటుంది. నిన్ను కన్న తల్లి సిగ్గుతో తలదించుకుంటుంది. నీ కడుపును పుట్టిన బిడ్డ సిగ్గుతో తలదించుకుంటుంది. నువ్వు చేసిన ఒక్క దుర్మార్గుడు ఉంటే చాలు ఆ కుటుంబం మొత్తం తరతరాలు నాశనం అయ్యేటువంటి అటువంటి కుటుంబానికి నువ్వు చేసినటువంటి దుష్ట కార్యక్రమం నిన్ను తేలిగ్గా వదలం. నువ్వు ఎన్ని రకాలు మీరు ఈరోజు సాక్షి మీడియా అధినేత దాదాపు 5 రోజులు గడుస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మీకు కనీసం క్షమాపణ అంటే తెలుగు ఆడపడుచులందరినీ కూడా నువ్వు వేశ్యలని చెప్పినటువంటి నీ ఛానల్లో ప్రసారం చేసినటువంటి ఆ మాటల్ని దురదృష్టకరం. దీన్ని ఖండించుతున్నామని మాట చెప్పలేకపోవటం ఎంత నీచాతి నీచమో. నిజంగా క్షమాపణ చెప్పకుండా ఒక నిందితుడికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయడం చూస్తూ ఉంటే నిజంగా మీరు కావాలని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరాన్ని చేయటానికే మీరు పూనుకున్నారని తెలుస్తూ ఉంది. మిమ్మల్ని ఈ ప్రజలు ఎప్పటికీ వదలరు. మీరు ఇప్పటికైనా క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం.